స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. ఆమె నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఈ తరములను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గాడిద కన్నా గడ్డి పరక కన్నా హీనముగా ఉన్నానయ్యా. నీ యొక్క వాక్యం ధ్యానం చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, చిన్న ఉదాహరణ ఒకటి మాట్లాడుకుందాము, లేదా ఒక కథలాగా మాట్లాడుకుందాం. దేవుడు యొక్క సన్నిధి అనగా చర్చ్, ఒక మందిరం ఉంది. ఆ మందిరానికి ఎప్పుడులాగానే కొంతమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆ టైంలో ఇద్దరు చర్చికి వచ్చారంట. ఒకరేమో తన సొంత ఇంటికి వచ్చినట్టు, చాలా చనువుతో వచ్చినట్టు, నేనేం అడిగినా సరే దేవుడు నాకు ఇచ్చేస్తాడు అని ఒక గొప్ప నమ్మకం పెట్టుకొని, నేనేం అడిగినా సరే అది కరెక్ట్, దేవుడికి ఆమోదకరంగా ఉంటుంది, ఎందుకంటే నేను దేవుడికి చాలా ఇష్టంగా ఉన్నాను, నేను చాలా మంచిగా బతికాను అని చెప్పి దేవుడి యొక్క సన్నిధికి వచ్చేసి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎలా ప్రార్థన చేస్తూ ఉంటాడంటే, నేను చాలా నీతిమంతుడిని, మరి నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది సిరియల్ కరుస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, నోటుకు వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, మరి నేనైతే వ్యభిచారం చేయట్లేదు, అసలు వాళ్ళలాగా నేను అసలు ఉండలేదు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, పైపెచ్చి నేను బాగా ఉపవాసాలను ప్రేయర్ చేస్తున్నాను, పైపెచ్చి నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, బాగా పాటలు పాడతాను, అన్నీ మంచిగా చేసుకుంటున్నాను, సో నేను చాలా దేవునికి ఇష్టడుగా ఉన్నాను అని చెప్పేసి ఒకడు ప్రేయర్ చేసుకున్నాడు. ఇంకోటి వస్తాడు. ఇంకోటి వచ్చిన తర్వాత అతను దేవుని యొక్క చర్చిలో, దేవుడి యొక్క మందిరంలో లోపలి భాగంలో కూడా, అంటే ఉదాహరణకి ఇంటి బెడ్రూమ్లో కూడా రాకుండా మెయిన్ గేట్ దగ్గర నిలబడి పరాయి వాళ్ళు వచ్చి పిలుస్తారు కదా, అలాగే దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చి చర్చి మధ్యలోకి, లేకపోతే చర్చి లోపలికి కూడా రాకుండా చర్చి ఎంట్రన్స్ దగ్గర నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలా అంటే, నేను చర్చిలోకి రావటానికి కూడా నేర్వను కాదయ్యా, నేను కనీసం తలెత్తి నీ వైపు నేను చూడటానికి కూడా నాకు ఏ అర్హత లేదయ్యా, యేసయ్యా నా యందు కృప చూపవా, యేసయ్యా నన్ను కరుణించవా అని ప్రేయర్ చేస్తాడు. తర్వాత ఎవరింటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పిన ఉపమానంలో, లేకపోతే ఈ యొక్క కథలో ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? సామాన్యంగా ఈ యొక్క ఉపమానం మనం చూసినట్లయితే, ఈ యొక్క లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనాలు మనం చూసినట్లయితే, చివరి రాసిన వాక్యం ఏంటంటే ఒకటే అందరికీ తెలిసిన వాక్యమే. ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు, లేదా ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటారో వాళ్ళని దేవుడు తగ్గిస్తాడు. ఇలా ఉపమానం మాట్లాడతారు. కానీ ఈ యొక్క వాక్యంలో ఇంకా గొప్ప అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాల్లో మొట్టమొదటి అర్థం ఏంటంటే, ఆ యొక్క 9వ వచనం. ఎవరైనా సరే, ఉదాహరణ ఇప్పుడు నేనున్నాను, నేను దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రతి ఆదివారము ఆరాధన నేనే జరిగిస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యము ప్రకటిస్తున్నాను, చర్చికి వచ్చే ఈ ఒకరి సంఖ్యల్లోనూ, 10 సంఖ్యల్లోనూ, 100ల సంఖ్యల్లోనూ వీళ్ళందరికీ నేనే వాళ్ళకి తెలియని సంగతులు నేను బోధిస్తూ ఉన్నాను, వాళ్ళందరికన్నా నేనే అధికుడిని, వాళ్ళందరూ కేవలం మందిరానికి వచ్చి వెళ్ళేలాగా ఉన్నారు, కానీ నేను మాత్రము మందిరమును నడిపించే వాళ్ళలాగా ఉన్నాను, వాళ్ళందరికీ నేను బోధకుల్లాగా ఉన్నా, కాబట్టి దేవుడు నేను ఏది అడిగినా చేస్తాడు, దేవుడికి నేను చాలా ఇష్టడుగా ఉన్నాను అని నేను అనుకున్నాను అనుకోండి. అప్పుడు నా పరిస్థితి ఏంటి? మీకు అర్థమైంది ఏంటంటే, నన్ను నేను హెచ్చించుకుంటున్నా కాబట్టి ఏదో రోజు నేను తగ్గింపబడతాను అన్నట్టు మీకు అర్థమవుతుంది. కానీ అది నిజమే. కానీ ఈ యొక్క వాక్యంలో ఈ యొక్క 9వ వచనం ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే తన్ను తానుగా నీతిమంతుడు అని హెచ్చించుకొని ఎదుటోడిని తృణీకరించి తక్కువ చేసి ఎదుటోడు కన్నా నేను గొప్ప అని అనుకుంటే గనక అది దేవుడికి ఎంత మాత్రం ఇష్టం కాదు. మరి ముఖ్యంగా వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఓకే,
ఇది ఈ యొక్క 9వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే ముఖ్యమైన అంశం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు కదా, ఒకరు చేసే ప్రార్థన మనం చదువుకుందాం, అలాగే రెండో వాడు చేసే ప్రార్థన మనం చదువుకుందాం. 2 ప్రార్థనలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. 10వ వచనం చదువుతాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలిచింది, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటి చాలండి. చాలు. మనం ఈ 10 నుంచి 13 వరకు మనం చూసినట్లయితే జస్ట్ ప్రేయర్ వరకే ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రేయర్. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి కంపారిజన్గా ఒకరినొకరిని పోల్చుకొని మనం చూద్దాం. అర్థం చేసుకుంటానికి పూరుస్తున్నాను. ఎలా అంటే చూడండి, ఇద్దరు వ్యక్తులు రాసినప్పుడు వాళ్ళు ఎవరో కూడా అక్కడ దేవుడు రాసేసాడు. ఒకరు వచ్చేసి పరిసయ్యుడు, ఇంకోటి వచ్చి సుంకరి. పరిసయ్యుడు అంటే అతను ధర్మశాస్త్రములను పాటించటము, దాన్ని అవలంబించటము, ఎదుటివాడికి బోధించటము, ఇలా చేసేవాడు పరిసయ్యుడు అంటే. రెండో వాడు ఎవరంటే సుంకరి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే వడ్డీ వ్యాపారం అనుకోండి. వడ్డీ వ్యాపారం అంటేనే ధనము ఎక్కువ సంపాదించడం అని మనం అనుకుంటాం. అలాగే అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పు వసూలు చేసే క్రమంలో చాలా కఠినంగాను గట్టిగా ఉంటారు. దాన్ని బట్టి అప్పు తీసుకున్నాడికి అప్పు ఇచ్చినాడు ఎప్పుడు శత్రువుగానే ఉంటాడుగా కదా. పైపెచ్చు మనం ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి అడిగే క్రమంలో ఎదుటోడికి అప్పు తీసుకునేటప్పుడేమో అప్పు ఇచ్చినాడు దేవుళ్ళలాగా ఉంటాడు. అదే చేసినప్పుడు తిరిగివు అని అనే క్రమంలో అప్పుడు రాకున్న దేవుడు ఉన్న పలానా దయ్యంలాగా అయిపోవటము, లేకపోతే శత్రువులాగా అయిపోవటము, లేకపోతే పరాయోళ్ళలాగా అయిపోవటము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈయన సుంకరు అలాంటి స్థితిలోనే ఉన్నాడుగా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి, ఆ ఇద్దరు యొక్క కులం గురించి కానీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళ గురించి కానీ స్పష్టంగా రాసింది. ఈ యొక్క సొసైటీలో పరిస్థితి అనేవాడు ఒక అత్యధికమైన హోదాలో కలిగినాడు. ఈ యొక్క వడ్డీ వ్యాపారం చేసేవాడేమో ఎదుటివాడు అందరి దృష్టిలో కూడా, అమ్మో వీడు డబ్బు ఇచ్చిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడతాడు, కఠినంగా మాట్లాడతాడు, దయా దాక్షిణ్యం లేకుండా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆడు పట్టించుకోకుండా ఇచ్చిన అప్పుని చెల్లించేదాకా ఊపిరాని డబ్బా అని చెప్పి వడ్డీ వ్యాపారుల్ని కొంచెం లోకుగాను తక్కువగాను మాట్లాడతారు. చూసారా, కులం గురించి, ఆ మనుషుల యొక్క ప్రవర్తన గురించి 2 వేరియేషన్స్ వచ్చేసినాయి. నెక్స్ట్, ఈ యొక్క పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మందిరం లోపలికి చక్కగా వెళ్ళిపోయాడు. ఇతను మాత్రము ట్యాక్స్ కలెక్టర్, లేకపోతే ఈ సుంకర్ మాత్రము మందిరం వెలుపల నిలబడ్డాడు. కంటికి చూసినట్లయితే మందిరం లోపలకు ఒక వ్యక్తి ఉన్నాడు, కంటికి చూసినట్లయితే మందిరం వెలుపల ఒక వ్యక్తి ఉన్నాడు. లేదా దేవుడికి దగ్గరగా ఉన్నట్టు పరిసయ్యుడు కనిపించాడు, దేవుడికి బాగా దూరంగా ఉన్నట్టు సుంకర్ కనిపించాడు. ఇది కంటికి కనిపించేది. కానీ ఆత్మీయానుసారంగా చూసినట్లయితే మందిరంలో ఉన్నంత మాత్రాన్ని దేవుడి యొక్క కనుచూపు ఆ యొక్క వ్యక్తి మీద ఉండదు. మందిరం వెలుపల నిలబడి బిక్కుబిక్కుమంటూ కూర్చున్నా సరే అతని యొక్క దృష్టి, దేవుడి యొక్క దృష్టి ఆ యొక్క వ్యక్తి మీద ఉంది. ఇదొక ఉదాహరణ, లేకపోతే ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి. ఒకడు ప్రేయర్ చేసేటప్పుడు, అనగా ఈ యొక్క పరిసయ్యుడు ప్రేయర్ చేసేటప్పుడు ఎలా ప్రేయర్ చేస్తున్నాడు? నేను నీతిమంతుడును. 11వ వచనం నుంచి, పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను. చూడండి, దొంగతనం చేసే వాళ్ళు అవ్వచ్చు, అన్యాయం చేసే వాళ్ళు అవ్వచ్చు, వ్యభిచారం చేసే వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళలాగా నేను ప్రవర్తించట్లా. అనగా నేను దొంగతనం చేయలే, నేను అన్యాయం చేయలే, నేను వ్యభిచారం చేయలే. అంటే తన గురించి తను తీర్పు తెచ్చుకుంటున్నాడా? అలాగే ఇతరుల గురించి తీర్పు తీరుస్తున్నాడా? ఇతరులతో పోల్చుకుంటున్నాడా? ఇక్కడ నేను దొంగతనం చేయలే అంటే ఎదుటోడిని తీర్పు తీర్చి ఎదుటోడిని దొంగ అనేసాడు. నేను అన్యాయం చేయట్లా అని తన గురించి తను తీర్పు తీర్చుకొని ఎదుటోడిని అన్యాయం చేసినట్టు అని తీర్పు తెచ్చేసాడు. నేను వ్యభిచారం చేయట్లా అని తన గురించి తను మంచిగా తీర్పు తెచ్చుకొని ఎదుటోడిని మాత్రము తక్కువ చేసి లోకు చేసి మాట్లాడేశాడు. ఇదొక దేవుడికి హేయమైన క్రియ. ఓకే, ఆ తర్వాత మరి ముఖ్యంగా ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
అక్కడున్న సుంకరి అంటే ఈ యొక్క పరిసయ్యుడి యొక్క దృష్టిలో ఆ సుంకరి పాపాత్ముడు అనే అర్థం. ఈ పరిసయ్యుడి యొక్క దృష్టిలో ఆ యొక్క సుంకరి అన్యాయం చేసినవాడు, వ్యభిచారం చేసినవాడు, అలాగే చోరులు అంటే దొంగగా ఉన్నట్టు. సుంకరికి తీర్పు తీర్చేసి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? ఆ యొక్క సుంకరిలాగా నేను లేను, ఆ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే ఏంటి? తన యొక్క నీతి మార్గము, నేను నీతిమంతుడను, ఆ యొక్క అనీతిమంతుడిలాగా నేను ఉండలేదు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి ప్రేయర్ చేస్తున్నాడు. ఈ యొక్క ప్రేయర్లో కూడా మనం కంటికి చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు అర్పించాడు. కానీ ఎలా అర్పించాడు? తను అధికముగా ఎదుటోడితో కంపేర్ చేసుకొని, ఎదుటోడితో పోల్చుకొని, ఎదుటోడిని హేయముగా లోకుగా చేసి, ఎదుటోడిని పాపాత్ముడుగా ఇతనే తీర్పు తీర్చి తాను నీతిమంతుడుగా ఎంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు. ఇక్కడ కూడా తనకు తాను తీర్పు తీర్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు. ఇది కూడా దేవుడికి హేయమైన క్రియ. ఆ తర్వాత తను చేసే పనులు, ఆత్మీయానుసారంగా తను చేసే పనులు పైకి చెప్పుకుంటున్నాడు. ఎలా అంటే వారానికి 7 రోజులు ఉంటాయి, ఆ 7 రోజుల్లో నేను 2 రోజులే ఉపవాసం ఉంటున్నా. అది గొప్పగా మాట్లాడుకుంటున్నాడు. తర్వాత దేవుడి యొక్క ధర్మశాస్త్ర ప్రకారము, 10 ఆజ్ఞల ప్రకారము నేను 10వ భాగము నేను నీకు అర్పిస్తున్నా అని అది గొప్పగా చెప్పుకుంటున్నాడు. తర్వాత తనలో తాను ప్రార్థన చేసుకుంటాడు. ఓకే, ఒకటేంటంటే ఇలా నేను 10వ భాగం నీకు అర్పిస్తున్నాను, అలాగే 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి ఇలా తన గురించి తను మంచిగా గొప్పగా మాట్లాడుకుంటున్నాడు. ఎన్ని రకాల ప్రేయర్ ఉంది. అలాగే ఇప్పుడు సుంకర చేసే ప్రేయర్ చూడండి ఎలా ఉంటుందో. సుంకర చేసే ప్రేయర్ ఏంటంటే 13వ వచనంలో రాసి ఉంటుంది. అయితే సుంకరి దూరముగా నిలబడి, ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు రాజుల దగ్గరికి సామాన్య ప్రజలు ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళగలరా? అధికారుల దగ్గరికి సామాన్యులు ఈజీగా వెళ్ళగలరా? ఇలాగే ఈ యొక్క వ్యక్తి సుంకరగా ఉన్నవాడు దేవుడు దగ్గరికి వెళ్ళటానికి కూడా తన హృదయము తన మీద నేరారోపణ చేస్తూ ఉంది. వెళ్ళటానికి కూడా అతనికి ఒక రకమైన భయము, జంకుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుడిని రాజుగా ఎంచుకున్నాడు. ఇతను నేను పాపం చేసి ఉన్నాను, పరిశుద్ధుడుగా ఉన్న నీ దగ్గరికి పాపిగా ఉన్న నేను రాలేను, నేను దూరంగా ఉన్నానని చెప్పి అక్కడ సింబాలికల్గా ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా అంటే చూడండి 13వ వచనంలో, దూరంగా నిల్చునుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక. మనము మంచి చేశాము అని ఉదాహరణకు అనుకుందాం. మనం మంచి చేశాము అనుకుంటే గనక, లేదా ఎటువంటి తప్పు చేయలేదు అని అనుకుంటే గనక ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఫేస్ టు ఫేస్ చూస్తాం, కానీ ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి కానీ మాట్లాడతారు. అదే పాపం చేసినా, దొంగతనం చేసినా, ఏదైనా హేయమైన పని చేసినట్లయితే గనక గిల్టీ, నేను తప్పు చేశాను అన్న భావన ఉండి ఎదుటోడి మొహం చూసి మనం మాట్లాడలేం. ఎదుటోడి యొక్క కంటిలో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి కూడా మాట్లాడలేం. ఇలాంటి స్థితిలో ఉన్నాడు ఈ యొక్క సుంకరి. పరిశుద్ధుడుగా ఉన్న నీ దగ్గరికి నేను పాపినే ఉన్నాను, నేను దగ్గరికి రాలేనయ్యా, నేను నిన్ను ధైర్యంగా చూడలేనయ్యా, నువ్వు రాజువి, నేను కేవలం అల్పుడను, నీ వైపు నేను కనులెత్తి కూడా చూడలేనయ్యా అని చెప్పి తన పాపమును తను గుర్తు చేసుకుని దేవుడి దగ్గర పశ్చాత్తాపం వ్యక్తపరిచాడు. ఇవన్నీ కూడా పరిసయ్యుడు చేయలే. మళ్ళీ 13వ వచనంలో అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఒక్కసారైనా సరే పరిసయ్యుడు అయ్యా నేను పాపాత్మున్నయ్యా అని మాత్రం ఒప్పుకోలేదు. ఆ మాట కూడా ఊసు కూడా ఎత్తల. ఎదుటోడు చేసే పాపాలన్నీ పాయింట్అవుట్ చేసి నేను అలాంటి వాళ్ళలాగా లేనందుకు నీకు స్తుతులు అని అన్నాడు తప్ప నేను పాపం చేశానని ఒక్క మాట కూడా ఎత్తల పరిసయ్యుడు. అదే ఈ యొక్క సుంకరు ఏమన్నాడు, నేను పాపాత్మున్నయ్యా అని చెప్పి దేవుడి యొక్క సన్నిధిలో తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు. ఓకే, అలాగే తను చేసిన పాపము నిమిత్తము దేవుడి యొక్క సన్నిధిలో నిలబడి తన యొక్క రొమ్ములు కొట్టుకుంటూ నన్ను కరుణించుము అని చెప్పి దేవుడి యొక్క సహాయంని అర్థిస్తూ ఉన్నాడు. ఇది సుంకర మాత్రమే చేశాడు తప్ప పరిసయ్యుడు చేయలేదు. ఓకే, 14వ వచనంలో దేవుడు సర్టిఫికేషన్ చేశాడు. ఎలా అంటే వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతుడు అంటే, మనిషి ఇదే సందర్భంలో మనం ఉన్నాం అనుకో, మనం ఏమనుకుంటాం, పరిసయ్యుడు నీతిమంతుడుగా అనుకుంటాము, సుంకరనేమో అనీతిమంతుడుగా, పాపాత్ముడుగా మనం మనుషులు అనుకుంటాం. కానీ దేవుడు ఎలా అనుకున్నాడండి? దేవుడు అలా అనుకోవట్లా.
మరి దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టడం. 2 ప్రేయర్లు మీరు విన్నారు కదా, 2 ప్రేయర్లో మీకు తెలిసి ఉండొచ్చేమో. నేను కొన్ని పాయింట్స్ చూడండి. పరిసయుడు ఎక్కడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పలా. మీరు చూసినట్లయితే సుంకరవలె నేను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పాడు. ఎదుటోడిని కంపేర్ చేసి, ఎదుటోడి మీద తీర్పు తీర్చి, ఎదుటోడిని పాపాత్ముడు అని అతను సర్టిఫై చేసి, నేను అలా పాపాత్ముడు కానందుకు నీకు స్తుతులయ్యా అన్నాడు. అంటే అది దేవుడికి ఎంత మాత్రము ఇష్టం కానే కాదు. సో ఈ యొక్క ప్రేయర్లో దేవుడి యొక్క ఉనికి గురించి, దేవుడికున్న లక్షణాల గురించి, దేవుడు ఈ యొక్క సృష్టించిన యొక్క మానవాళి గురించి, ప్రపంచం గురించి ఎక్కడా కూడా కృతజ్ఞత అర్పణ చెల్లించాల. ఓకే, దేవుణ్ణి స్తుతించలేదు, స్తోత్రించలేదు. ఎక్కడా కూడా తన్ను తాను పాపాత్ముడు అని సర్టిఫికేషన్ చేసుకోవాల. అంటే పశ్చాత్తాపం పొందల, ప్రాయశ్చిత్తం లేదు. ఇంకోటి, చేసిన పాపం ఎక్కడా కూడా ఒప్పుకోవాల. అసలు నేను పాపమే చేయలేదు అనుకుంటున్నాడు. నెక్స్ట్, ఉపవాసం ఉన్నానయ్యా, దశంభాగం ఇచ్చానయ్యా అని దేవుడి యొక్క ఆజ్ఞను నేను నెరవేర్చాను అని దేవుడి యొక్క సన్నిధిలో చెప్తున్నాడు. కానీ ఆ హృదయం ఇచ్చిన వాడు ఎవరు? ఇచ్చిన హృదయాన్ని బట్టి ఆ యొక్క ఆజ్ఞలను అతను పాటించాడు. కానీ ఎవరికి ఇచ్చాడు ఆ యొక్క క్రెడిట్? తన్ను తాను తీసుకున్నాడు. ఉపవాసం నేనే ఉన్నా, దశంభాగం నేనే ఇచ్చా అని అనుకున్నాడు తప్ప, ఎలా అనుకోవాలి? ఆత్మీయానుసారంగా అయితే దేవుడిచ్చిన హృదయమును బట్టి నేను ఉపవాసం ఉండగలిగా, దేవుడిచ్చిన హృదయమును బట్టి ఆ ఇచ్చే మనసు, దశంభాగం ఇచ్చే మనసు దేవుడు నాకు ఇచ్చాడయ్యా, కాబట్టి నేను ఇచ్చానయ్యా, దేవుడు ఇచ్చింది మళ్ళీ తిరిగి దేవుడికే ఇచ్చాను అని ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. ఓకే, ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఎక్కడ దేవుణ్ణి స్తుతించలేదు. ఈ ప్రేయర్లో చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయి. అదే ఇప్పుడు ఇన్ని రకాల 4-5 లైన్లు అతను పరిసయుడు ప్రేయర్ చేశాడు. సుంకరు వచ్చేసి 2-3 లైన్లకు ప్రేయర్ చేశాడు. నీ వైపు నేను కనులెత్తి చూడటానికైనా నాకు అర్హత లేదు, నాకు ధైర్యం చాలట్లా. ఒకటే, దేవుడు యొక్క గొప్పతనాలని, పరిశుద్ధతని అక్కడ ప్రకటించాడు. తను చేసిన పాపాన్ని తను ఒప్పుకున్నాడు. నేను పాపినయ్యా, నన్ను కరుణించుము. ఇక్కడ దేవుడి యొక్క సహాయాన్ని అర్థించాడు. పరిసయుడు ఎక్కడ దేవుడి యొక్క సహాయాన్ని అర్థించాల. ఇతను మాత్రం, సుంకరు మాత్రము తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు. నెక్స్ట్, తను కనులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని పలికెను. అతనికంటే ఇతడు. నెక్స్ట్ చూడండి, ఎక్కడా కూడా సుంకరి ఎదుటోడితో కంపేర్ చేసుకున్నాడా? పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకున్నాడా? వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి అంత ఆస్తుంది, వాళ్ళకి ఇంత ఆస్తుంది, లేకపోతే వాళ్ళు ఇలా అలా 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 ఎక్కడన్నా ఒక్క మాట అన్నా సరే ఎదుటోడితో పోల్చుకున్నారా? పోల్చుకోవాలా. ఈ ఆత్మీయ స్థితిలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఇదే. ఎవరితోనూ కంపేర్ చేసుకోకూడదు, పోల్చుకోకూడదు. ఎవరికి ఉండాల్సినవి వాళ్ళకు ఉంటాయి. పై రూపం లక్ష్య పెట్టి వాళ్ళది నేను ఇలా కాదు అని చెప్పి ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఒక విశ్వాసి పోల్చుకోకూడదు. ఒకవేళ పోల్చుకోవాల్సి వస్తే, ఈ వాక్యంలో రాసలేదులే కానీ, ఒకవేళ పోల్చుకోవాల్సి వస్తే ఎలా పోల్చుకోవాలంటే, పౌలు గారు ఎలా పోల్చుకున్నారు? నేను దేవుడు పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. కొన్నిసార్లు చూసినట్లయితే ఇది ఎగ్జైట్మెంట్, ఓవర్ ఎగ్జైట్మెంట్, లేకపోతే తను తాను హెచ్చించుకున్నట్టు రకరకాల అర్థాలతో వస్తాయి. కానీ దేవుడు తనకి ఇష్టమైన బిడ్డలను, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మానవాళిని కూడా తన యొక్క పోలిక చొప్పునగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక బిడ్డలో తల్లిదండ్రుల పోలికలో ఉంటారు, అలాగే విశ్వాసులు క్రీస్తుని పోలికలో ఉన్నారు. కాబట్టి మనం ఎవరన్నా కంపేర్ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కంపేర్ చేసుకోవాలి? క్రీస్తుతో. క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం తేపడాలి. కంపారిజన్ ఉందా లేదా? అందుకని అపోస్తులతో కూడా కానే కాదండి. ఈ యొక్క పరిశీలి చేసే ప్రేయర్, అలాగే సుంకరు చేసే ప్రేయర్లో ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. పైరూపం లక్ష్య పెట్టినట్లయితే నాబోటాడు సుంకర్ని, అనగా ట్యాక్స్ కలెక్టర్ని, ఆ యొక్క వడ్డీ వ్యాపారిని పాపాత్ముని నేను అనుకుంటా. చూసావా, వాడేదో తప్పు చేశాడా, అందుకే కనీసం చర్చి లోపలికి కూడా వెళ్ళకుండా గేట్ దగ్గర నిలబడి కులుకులు ఎడుతున్నాడు అని నేను అనుకుంటా. లోపలికి వెళ్ళిపోయి, చర్చి లోపలికి వెళ్ళిపోయి తన యొక్క సొంత ఇల్లులాగా, తన యొక్క తండ్రి దగ్గర కొడుకున్న స్వతంత్రంతో ఎవరైనా బిహేవ్ చేస్తే, వీడు మంచోడు, బాగా ఉపవాసం ఉంటున్నాడు, వీడు మంచోడు, దశంభాగం బాగా ఎత్తున్నాడు, వీడు మంచోడు, దేవుడికి బాగా కానుకలు ఇస్తున్నాడు అని చెప్పి అనుకుంటాం. అది కూడా కరెక్ట్ కాదు కదా. అది మనిషి యొక్క ఆలోచన. దేవుడికి ఇవన్నీ నచ్చం. కాబట్టి దేవుడు ఎలా తిరుపతి ఇచ్చాడు? హెచ్చించుకోవటం ఒకటి, తగ్గించుకోవటం ఒకటి. దానికన్నా మించి
ఎదుటివాడితో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైందండి? దీనికి చూడండి, మత్తయి సువార్త 5:3, 5:3 ఆత్మ విషయమై గురించి రాసి ఉంటుంది ఇక్కడ. మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అంతవరకు వాక్యం. చూడండి, సుంకరు ఉన్నాడు, పరిసయ్యుడు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వాళ్ళు ఎవరు? సుంకరా, పరిసయ్యుడా? సుంకర ఎలా మాట్లాడుతున్నాడు? అసలు తనలో ఆత్మ అంటూ లేదు, పాపిని అని చెప్పి దేవుడి యొక్క పశ్చాత్తాపం కలిగి అతను బ్రతుకున్నాడు. అదే పరిసయ్యుడు ఎలా మాట్లాడుతున్నాడు? నేను నీతిమంతుడను, ఇతరుల వల్లే పాపాత్మలను నేను లేను అని చెప్పి గర్వంగా మాట్లాడుతున్నాడు, అతిశయం పొంది మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మ విషయంలో దీనుడుగా ఉన్న వాళ్ళు ఎవరు? ఇక్కడ సుంకర్ మాత్రమే, పరిసయ్యుడు కానే కాదు. అలాగే కొలసీలు రాసిన పత్రిక 2:3, కొలసీలు 2:13 ఆగండి, 13 మరియు 13 కొలసీలు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువు చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకొట్టు కనపరిచెను. చాలండి, చాలు. ఇది యాక్చువల్గా ఈ యొక్క కంటెంట్ కి వ్యతిరేకము, లేకపోతే ఏముందర రిలేటెడ్ గా అన్నట్టు మీరు ఆలోచిస్తారు కదా ఈ యొక్క వాక్యాల్లోను, అలాగే ఇప్పుడున్న ఉపమానానికి. కానీ చూడండి, దేవుడి యొక్క ధర్మశాస్త్రమును దేవుడు ఇచ్చిన కొలసీలు రాసిన పత్రిక 2:13 ఇక్కడ చూడండి, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగానున్న విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి. ఇప్పుడు ఆజ్ఞలు, ఉదాహరణకి ఈ యొక్క ఉపవాసం, ఉదాహరణకి ఈ యొక్క దశమ భాగం, ఉదాహరణకి ఇట్లా పునరుద్ధాన దినము దేవుని యొక్క సన్నిధిలో ఉండటం, ఇలాంటివి కూడా ధర్మశాస్త్రం ప్రకారం ఒక ఆజ్ఞలు. ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా దేవుడు ఆ యొక్క వ్రాత చేత, క్రియల చేత జయించి అలాగే దాన్ని మేకులతో కొట్టివేసేన్నారు. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? స్టిల్ ఇంకా అదే వ్రాత చేత, స్టిల్ ఇంకా అదే ధర్మశాస్త్రం చెప్తున్నా, నేను ఇలా దశంభాగం ఇస్తున్నాను, నేను ఇలా ఉపవాసాలు ఉంటున్నా. ఎలా? ఆజ్ఞలను నెరవేర్చేటట్టు, చేసిన పనిని గొప్పగా చెప్పుకునేటట్టు చేస్తున్నాడు తప్ప, పాపాన్ని దేవుడి యొక్క రక్తంతో జయించారో, నేను పాపిని, ఒకవేళ నేను వ్యభిచారం చేయకుండా ఉన్నా కూడా, నరహత్య చేయకుండా ఉన్నా కూడా, చోరులుగా ఉండకుండా ఉన్నానంటే దానికి కారణము దేవుని యొక్క రక్తము వలనే తప్ప నా వల్ల కానే కాదు అని మాత్రము ఎక్కడ పరిసయ్యుడు ఎలా ప్రేర్ చేయాలి? ఓకేనా? ఆజ్ఞలుని గొప్పగా చేసేటట్టు అతను మాట్లాడుతున్నాడు తప్ప, క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఈ యొక్క పాపాన్ని జయించాను అని చెప్పి పరిసయ్యుడు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, అదే ఇదే వాక్యాన్ని కొలసీలు 2:13 పరిసయ్యుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదే కొలసీలు 2:13 సుంకర గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, క్రీస్తు యొక్క రక్తము అనగా ఎలా? నేను పాపిని ఒప్పుకోవటం, ఆ పాపమును మేకులతో కుట్టివేయటం. ఓకే, అది అతను సింబాలికల్ గా ప్రేయర్ ద్వారా రిప్రజెంట్ చేశాడు సుంకర. అర్థమైందండి కంపారిజన్? అలాగే రోమియోలు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులు తీర్చబడుతున్నారు. చాలండి, ఈ వాక్యానికి ఇందాక మాట్లాడడం ఉపమానంకి ఎంత గొప్ప రిలేషన్ ఉంటుంది చూడండి. నేను చోరులను కాదు, నేను నీతిమంతులను, మళ్ళీ చెప్తున్నాను, నేను చోరులను కాను, నేను అనీతిమంతులను కాను, నేను ఇలా ఎవరికి అన్యాయం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు
అని పరిసయ్యుడు మాట్లాడుకుంటున్నాడు. ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 3:23 ప్రకారము వాక్యం ఏం చెప్తుంది? ఎవరైనా సరే ఆజ్ఞానుసారంగా ఏది చేసినా సరే అది కేవలం దేవుని యొక్క కృప. ఎలా మాట్లాడాలి పరిసయ్యుడు? నేను క్రీస్తు కృప చొప్పున దొంగతనం చేయాల, నేను క్రీస్తు కృప చొప్పున వ్యభిచారం చేయాల, నేను క్రీస్తు కృప చొప్పున నరహత్య చేయాల, నేను క్రీస్తు కృప చొప్పున అన్యాయస్తుని కాదు అని ప్రేయర్ చేయాలి. చేశాడు అతను? చేయలేదండి. పరిసయ్యుడు అట్లా చేయాలి. నెక్స్ట్ 23లో ఇంకో లైన్ రాసిండు చూడండి. క్రీస్తు యేసునందు విమోచము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. చూడండి, దేవుడు యొక్క కృప చొప్పున, దేవుడు అనుగ్రహించు మహిమ చొప్పున, దేవుడి యొక్క విమోచన చొప్పున మాత్రమే నీతిమంతులు. ఓకేనా? మనిషి యొక్క క్రియల చొప్పున ఎవరో కూడా నీతిమంతులు కానే కాదు. పరిసయ్యుడు తన యొక్క క్రియల చొప్పున ఎంత మాత్రము నీతిమంతుడు కానే కాదు. పరిసయ్యుడు ఎప్పుడు కూడా దేవుడి యొక్క కృపను హైలైట్ చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడాల. క్రీస్తు యొక్క విమోచన గురించి ఎక్కడైనా పరిసయ్యుడు మాట్లాడా? క్రీస్తు యొక్క మహిమ గురించి ఎక్కడన్నా మాట్లాడా? క్రీస్తు యొక్క కృప గురించి ఎక్కడన్నా మాట్లాడా? కానీ శుంకరం మాట్లాడాడు. ధైర్యం సరిపోవట్లేదని మాట్లాడాడు. నన్ను కరుణించుము అని చెప్పి దేవుడి యొక్క సహాయం అందించాడు. ఓకే, సో ఏదైనా సరే దేవుడి కోసం ఒక పని చేసిన ఆ పని దేవుని యొక్క కృప చొప్పున మాత్రం మనం చేసాం. ఈవెన్ దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చిన దేవుడి యొక్క ఆత్మ ఆకర్షిస్తే మనకు వచ్చాం. దేవుడి యొక్క కృప చొప్పున ఏదన్నా చేసాం. నువ్వు నీతిమంతుడివి. ఓకే, ఎలా? క్రియల ద్వారా కాదు, కృప చేతనే నువ్వు నీతిమంతుడివి. నువ్వు నీతిమంతుడివి ఎలా అయ్యావు? దేవుడు అనగా క్రీస్తు యొక్క విమోచన క్రయ ధనము వలనే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడ్డావు. అంత మించి నీ యొక్క స్వనీతి వల్ల ఎక్కడా కూడా నీతిమంతుడు కాదు. ఏ భేదము లేదు. మనుషులు అందరూ కూడా పాపము చేసి దేవుడికి దూరంగా ఉన్నారు. కానీ అట్టి మనుషుల యందు దేవుడు తన యొక్క ఉచితమైన కృప చొప్పున, ఉచితమైన ప్రేమ చొప్పున వాళ్ళని మార్చి తన యొక్క సొంత బిడ్డలుగా ఉచితముగా రక్షణ ఇచ్చాడు తప్ప ఎవరి యొక్క క్రియలను ఆధారం చేసుకొని దేవుడు వాళ్ళని గొప్పవాళ్ళుగా అలాగే పాపాత్ములుగా దేవుడిని ఎవరిని తీర్చల. సో ఈ యొక్క రోమియోలు రాసిన లూకాసు వార్త 18:9-14 మనం చూసినట్లయితే హెచ్చించుకుంటాం తగ్గించుకుంటాం గురించి మీకు తెలుసు. కానీ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరితో కూడా కంపేర్ చేసుకోమాకండి. ఆత్మీయానుసారంగా అలాగే దేవుడి యొక్క ఆజ్ఞలుగా ఉన్న యొక్క పాత నిబంధన గ్రంథం ప్రకారం 10 ఆజ్ఞలైనా, కొత్త నిబంధన గ్రంథం ప్రకారం 2 ఆజ్ఞలైనా సరే, దాంట్లో నువ్వు ఎంత పని చేసినా ఏం పని చేసినా సరే అది కేవలము దేవుడి యొక్క కృప చొప్పున మాత్రమే నువ్వు చేయగలుగుతున్నావు తప్ప నీ యొక్క స్వనీతి, స్వబలము, స్వజ్ఞానము బట్టి ఎంత మాత్రము కానే కాదు. సమస్తమైన మహిమ దేవుడికే చెందును గాక. మనిషిగా ఎప్పుడైనా సరే ఆ ఘనత నువ్వు తీసుకున్నట్లయితే దేవుడి యొక్క విమోచనకు నువ్వు ఎక్కడ విలువిచ్చినట్టు? కాబట్టి దేవుడి యొక్క కృప చొప్పునే నువ్వు ఏవైనా సరే చేయగలిగావు, అంత మాత్రమే. దానికి మించి ఎప్పుడు కూడా మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, క్రియలను బట్టి ఎప్పుడు హెచ్చించుకోకూడదు. ఈ వాక్యం దేవుని మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.